అయితే స్వామి ఈ హఠ యోగా ఉంటుంది, ధ్యానము ఉంటుంది. అవును సార్. ఈ సాధన చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఇట్లా పవర్ యోగా అని ఇట్లా చేస్తుంటారు. అంటే మీరు ఆసనాలలో అన్ని కలిపి చేస్తుంటారు, గుంపుగా చేయిస్తుంటారు. అట్లా చేయిస్తున్న వాళ్ళకి ఫలితాలు వస్తాయంటారా? ఫలితాలు 10% రావటం కష్టం. వారికి కావలసింది ఏంటి? ఏ అనారోగ్యమా, ఏ అవయవానికి సంబంధించింది, దానికి ఏ ఆసనం చేస్తే అది రెమెడీ వస్తుంది. ఉదాహరణకి షుగర్ ఉందనుకోండి, షుగర్ నివారణకి వక్రాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, ఇవి రెండే. అవి రెండే షుగర్ కంప్లీట్ నివారణ అయ్యేంత వరకు అవే చేయాలి. అది కాకుండా ఇతర ఆసనాలు కలగలుగా చేస్తే ప్రయోజనం 10% కూడా ఉండదు. సపోజ్ ఇప్పుడు 6 చక్రాలకి, మూలాధార చక్రానికి, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహతం, అలాగే విశుద్ధి, ఆజ్ఞా, సహస్రార స్థితులు ఉన్నాయి కదా. వీటికి కూడా ఒక్కొక్క చక్రానికి యాక్టివేషన్కి ఆసనాలు ఉన్నాయా? ఒక్కొక్క చక్రం యాక్టివేషన్ కి సంబంధించి ఆసనాలు ఉన్నాయి. అవి చెప్పగలుగుతారా? మూలాధారానికి గోముఖాసనం. గోముఖాసనం చేస్తే మూలాధారం అంటే వీటన్నిటి యాక్టివ్ చేయాలంటే మహాముద్ర, మహాముద్ర, మహావేద, మహాబంధ, ఈ 3 కలిపి చేస్తే కుండలిని జాగ్రత్త అవుతుంది. మహాముద్ర, మహావేద, మహాబంధ. మహావేద అంటే ప్రెజర్ కలుగుతుంది మూలాధారాన్ని. ఓకే, వేధింపబడుతుంది. మహావేద అంటే వేధించేది, ప్రెజర్ కలిగించేది. అంటే సుషుమ్నా నాడిలో వేదన జరుగుతుందా? మూలాధారానికి వేదన జరుగుతుంది. మూలాధారానికి వేదన జరిగినప్పుడు త్రిబంధాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి అప్పుడు ఈ షట్చక్రాలు ప్రభావితమై కుండలిని జాగ్రత్త. అయితే స్వాధిష్టానానికి సంబంధించి చాలా వరకు ఇప్పుడు ఎమోషన్ ప్రాబ్లమ్స్, చిన్నదానికి ఏడటం, అలాగే కామ, క్రోధ, లోభ, మదమాచార, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్వాధిష్టానానికి సంబంధించి. వాటిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రాణాయామంలో శ్వాస నియంత్రణ జరగాలి. శ్వాస మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే సహస్రారం నుండి. చైతన్య శక్తి ద్వారా ఈ హృదయానికి చేరుతుంది. ఈ శ్వాస వల్ల సహజంగా ఏమనుకుంటారు అంటే ప్రాణవాయువు వస్తుంది, అపానవాయువు బయటికి వెళుతుంది అనే సాధారణ మీనింగ్ సమాచారం మాత్రమే అందరికీ తెలుసు. కానీ శ్వాస ప్రశ్వాసల వల్ల మనం తీసుకున్న శ్వాసలో పంచభూత సంబంధమైన అణువులు లోపలికి ప్రవేశిస్తాయి. పంచభూతాలకు సంబంధించిన అణువులు శక్తులలో ప్రవేశిస్తాయి. మనం రేచకం చేసినప్పుడు అపానవాయువు ద్వారా నశించిన అణువులు బయటికి పెడతాయి. అందుకొరకే శరీరాన్ని పంచభౌతిక శరీరము అన్నారు. అంటే పంచభూతాల అణువుల ద్వారా నిర్మాణం జరిగింది శరీరం. ఈ శరీరాన్ని కాపాడేది కూడా పంచభూత సంబంధమైన అణువులే. కనుక ఈ అణువులు యొక్క లక్షణం ఏంటంటే ఆకాశ తత్వంలో సత్వగుణం ఉంటుంది, అగ్నితత్వము వాయుతత్వంలో రజోగుణం ఉంటుంది, జలతత్వం భూతత్వంలో తమోగుణం ఉంటుంది. ఇప్పుడు గమనించండి, సత్వగుణం తమోగుణానికి మధ్యలో ఉంటుంది రజోగుణం. రజోగుణానికి డబల్ యాక్షన్ ఉంది. సత్వగుణానితో కలిస్తే దాని యొక్క
ప్రేరణ అధికంగా ఉంటుంది. తమో గుణంతో కలిస్తే దీని చెడు అంత ఇంత కాదు. అంటే రజోగుణం తమో గుణంతో కలిస్తే రాక్షసుడు అవుతాడు, అవును, రజోగుణం సత్వగుణంతో కలిస్తే మంచి ప్రేరణ దైవికమైన కార్యక్రమాలు చేస్తారు. చేస్తాడు. అయితే ఇందనక ఎమోషన్ బ్యాలెన్స్ గురించి అడుగుతున్నప్పుడు అవును, మీరు శ్వాస గురించి చెప్పారు కదా. అవును. ఈ శ్వాస నియంత్రణ ఉమ్, జరగాలి. ఉమ్, నియంత్రణ జరగినప్పుడు ఈ గుణాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉమ్, ఈ గుణాలు ప్రేరేపడం వల్లనే ఈ గుణ సంబంధమైన ప్రభావాల మనసు చంచలత్వం అవుతుంది. ఉమ్, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటావు, ఉమ్, లేదా రకరకాలైన ఆలోచనలు వస్తాయి. అవి బంధింపబడాలి అంటే శ్వాస నియంత్రణ జరగాలి. అందుకే పత్రిజీ గారు ఆనాపాన సతి శ్వాస ధ్యాస అనే సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే యోగ సాధనలో శ్వాసకి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా? ఇంపార్టెంట్ అసలు నడిపించేది శ్వాస, అడవులు తీసుకొచ్చేది శ్వాస, నశించిన అడవులు బయటికి పంపించేది శ్వాస, మనసుని ప్రేరేపించేది గుణాలు. ఉమ్. అంటే శ్వాసని కరెక్ట్గా వాడకపోతే ఈ గుణ ప్రేరణ జరుగుతుందంటారా? తప్పనిసరిగా ఆ, శ్వాస అధికంగా తీసుకుంటే ఆ, గుణాలు అధికమవుతాయి. ఆ, శ్వాస నియంత్రణ జరిగి ఎంత తక్కువ శ్వాస తీసుకుంటే గుణాలు అంత తొందరగా నశిస్తాయి, నశించవు, క్రమబద్ధం అవుతాయి. క్రమబద్ధం అవుతాయి. ఆ, అయితే ఇప్పుడు కొంతమందికి అహంకారం అని ఉంటుంది. అవును, అహంకారం అనేది మణిపూరక చక్రానికి సంబంధించింది. అవును. అలాగే షుగర్ కూడా మణిపూరక చక్రానికి సంబంధించింది. ఓకే. ప్రాంక్రియాసిస్ ఫెయిల్ అయితేనే షుగర్ వస్తుంది. అవును. ఇవన్నీ ప్యాంక్రియాస్ ఒకటే కాదు, షుగర్కి కారణం చెప్తాను వినండి. మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ పదార్థం ఉంటుంది. ఆ గ్లూకోజ్ని డివైడ్ చేసేది లివర్ కుడి పక్కన ఉంటుంది. లివర్ గ్లూకోజ్ని డివైడ్ చేసి ఎడం పక్కన ఉన్న ప్యాంక్రియాస్కి పంపిస్తుంది. ప్యాంక్రియాస్ ఈ గ్లూకోజ్ని ఇన్సులిన్గా మారుస్తుంది. అప్పుడు లివర్ సక్రమంగా పనిచేయకపోయినా, ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోయినా, ఇన్సులిన్ సక్రమంగా తయారు కాకుండా ఈ గ్లూకోజ్ పదార్థం కిడ్నీకి వెళ్ళిపోతుంది. కిడ్నీలో చిక్కబడి గడ్డలు కట్టి కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి. ఇది షుగర్కి కారణం. కనుక ఈ లివర్ని ప్యాంక్రియాస్ని ప్రెస్ చేసే ఆసనమే వక్రాసనం. తర్వాత అర్థమచ్చేందాసనం. ఇవి రెండు ఈ అవయవాలకి ఒత్తిడి కనిపిస్తాయి. ఈ ఒత్తిడి యొక్క ప్రభావం వల్ల శుద్ధ రక్తం తయారై, శుద్ధ ఇన్సులిన్ తయారై రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అప్పుడు మాత్రమే షుగర్ నివారణ అవుతుంది.